ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనల్ని ప్రేమించి మనకు అందరికి కూడా క్రైస్తవులకు ఒక గ్రంథాన్ని ఇచ్చాడు. దాని పేరు పరిశుద్ధ గ్రంథము. దానిని అంటారు చాలామంది ప్రేమలేఖ అని. అయితే ఈ ప్రేమలేఖ ఎక్కడుంటుందంటే గృహాలకు వెళ్ళినప్పుడు షోకేస్లలో కనిపిస్తూ ఉంటుంది, టేబుల్స్ మీద కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే మేము క్రైస్తవులం కాబట్టి మా ఇంట్లో బైబిల్ ఉంటుందని. అయితే ఆ షోకేస్లో ఉన్నంత మాత్రాన అది మనం క్రైస్తవులుగా పిలువబడలేము. దానిని చదివినప్పుడు దాంట్లో ఉన్న ఆంతర్యాన్ని గుర్తుపట్టగలము. సపోజ్ మనం వెళ్ళి ఒక అద్దం దగ్గరికి వెళ్ళి నిలబడుకున్నప్పుడు మన డ్రెస్ కోడ్ ఎలా ఉందో చెప్పగలుగుతుంది. ఎందుకంటే మన ఫేస్ మీద ఉన్న రియాక్షన్స్ కానీ, మన ఫేస్ మీద ఉన్నటువంటి డాట్స్ కానీ ఏదైనా కూడా అద్దము చెప్పగలదు. అలాగే పరిశుద్ధ గ్రంథం కూడా అద్దం అంట. మనలో ఉన్న పాపాన్ని కానీ, మనలో ఉన్నటువంటి మచ్చలను, డాగులను కూడా సరిచేయగలుగుతుందంట. అందుకని దేవుడు అంటున్నాడు, బైబిల్ను ప్రతిరోజు మనం చదవాలంట. భక్తుడైన దావీదు అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడని దేవుని వాక్యము సెలవిస్తుంది. అందుకే దావీదంటాడు, దాన్ని చదువుతున్నప్పుడు దాంట్లో ఉన్న అంతర్యాన్ని గుర్తుపడుతున్నప్పుడు ఆయన అంటాడు, క్రొవ్విన మెదడు నాకు దొరికినట్లుగా దొరుకుతున్నదని. ప్రియ దేవుని బిడలారా, వాక్యము చదువుతున్నప్పుడు మనల్ని సరిచేయగలదు, మనల్ని నిలబెట్టగలదు. కాబట్టి మీ అందరికి కూడా పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్య రైతులుగా ఉండమాకండి. ప్రతిరోజు దాన్ని చదువుతూ నెమరు వేస్తూ ధ్యానము చేస్తున్నప్పుడు అనేక విషయాలు మనకు తెలుస్తాయి. దుష్టుడు కూడా ఎలా వాన్ని పారదోలాలో కూడా దేవుని వాక్యం మనకు సహాయపరచగలదు. కాబట్టి ప్రతిరోజు చదవండి, చదివి దాన్ని ధ్యానము చేయాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాం.